ఎందుకు ఇచ్చాడు? పరమ సంతోషాన్ని పొంది ఇచ్చాడు. అటువంటి విశ్వామిత్రుణ్ణి సంతోషపెట్టగలగడం ఎవరికైనా సాధ్యమా? రాముడికి సాధ్యమైంది. ఎలా అంటే గురు శుశ్రూష చేత. ఆ గురువు గారు చెప్పిన మాట పాటిస్తాడు. ఎందుకని? శ్రీకృష్ణావతారంలో పూతనా సంహారం, శ్రీరామావతారంలో మొట్టమొదట తాటకా సంహారం. ఒక స్త్రీ మీద బాణం వేయవలసి వచ్చింది. రాముణ్ణి పిలిచే విశ్వామిత్రుడు అన్నాడు, ఈమె రాక్షసి, ఇదిగో ఈ ప్రాంతాన్నంతటినీ బాధ పెడుతోంది, బాణప్రయోగం చేసి సంహారం చేయి అన్నాడు. రాముడు కించిత్ సంశయించాడేమో అనుమానం వచ్చింది విశ్వామిత్రుడికి. నృశంసమృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. బాలకాండ. ఏమిటి ఆలోచిస్తున్నావు రామా? రాజ్యభారమును వహించడం అంటే నృత్యాలు చూడడం, పెరుగన్నం తినడం, భోగాలను భవించడం కాదు. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా, అది పాపం కావచ్చు, పాతకం కావచ్చు, దోషం కావచ్చు, తప్పు కావచ్చు, కానీ ప్రజల్ని రక్షించడం కోసం నువ్వు బాణం వెయ్యవలసిందే. పాపమైన మూట కట్టుకునైనా ప్రజల్ని రక్షించవలసిందే. ఈ తాటక ఎంతమందినో బాధ పెడుతోంది, 1000 బాణం తాటక సంహారం చెయ్యి అన్నాడు. వెంటనే రాముడు విశ్వామిత్రుడి వంక తిరిగి ఓ మాట అన్నాడు. నేను అనుమానపడుతున్నాను, బాణం వేయడానికి అనుకుంటున్నానేమో బ్రహ్మన్, అది కాదు నా ఉద్దేశ్యం అని చెప్పడం కోసం ఆయన అన్నాడు, పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం రక్షతా సదా. నేను బాణం వేసి తీరుతాను. ఎందుకు వేస్తానో తెలుసా? పితృవచన నిర్దేశాత్. ఇటువంటి కొడుకుని కన్నా తండ్రి ఎంత సంతోషిస్తాడండి. అది రాముడంటే, అది రాముడి ధర్మం అంటే. అటువంటి ధర్మాత్ముడు ఉన్న చోట మరి తండ్రిగా ఉన్న దశరథుడు ఎందుకు సంతోషించాడు? పితృవచన నిర్దేశాత్. మా నాన్నగారు నాకు సర్వం, మహానుభావుడైన, నాకు జన్మనిచ్చినవాడు, గురువు, తండ్రి, దైవము, సమస్తం. అటువంటి నన్ను మీతో పంపిస్తూ మా నాన్నగారు ఒక పని చెప్పారు, ఓ మాట చెప్పారు. విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యన్నారు. మీరు బాణం వెయ్యమంటే నేను ఎందుకు వేసేయాలంటే మొదటి గౌరవం మా నాన్నగారి మీద. ఆయన పంపించేటప్పుడు చెప్పిన మాటని నేను అతిక్రమించకూడదు. ఏమి రాముడండి? పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్. తల్లిదండ్రుల మీద గౌరవం నిలబడాలి అంటే శ్రీరామాయణ ప్రవచనం బాగా జరగాలి సమాజంలో. పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్. మా నాన్నగారి మాట కోసం నాకు ఈ గౌరవం, బాణం వేస్తాను. 2 పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మీరు సాక్షాత్తు నా గురువు, మహానుభావుడు మీరు. మీ వంటి వారు చెప్పిన తరువాత గురువుగారు చెప్పినది ఆజ్ఞ, గురువుగారు చెప్పినది సలహా కాదు. మిగిలిన వారు ఎవరైనా చెప్తే సలహా, గురువుగారు చెప్తే ఆజ్ఞ కిందకు వస్తుంది. అందుకని మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను ఆలోచించడం ఏమిటి? వేస్తాను బాణం. అయితే మీ నాన్నగారు చెప్పారని వేయడం వరకు, నేను చెప్పానని వేయడం వరకు అయితే మరి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నావు, నీకు దాని గురించి ఒక నిశ్చితాభిప్రాయం లేదా రామా? అంతేనా నీ బేలతనం? వశిష్ఠుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది అంతవరకేనా? నాన్నగారు చెప్పారని చేసేస్తావు, నేను చెప్పానని చేసేస్తావు, అంతేనా అనుకుంటున్నారేమో గురువర్య. కాదు. మరి వశిష్ఠుడి కీర్తి అది. రమయతాం వరహ. ఆయన ఏది మాట్లాడినా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ గౌరవం వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ వచనం కౌశికస్యేతి కర్తవ్యం రక్షతా సదా. నేను ఎందుకు తాటక మీద బాణం వేస్తాను అంటే గోబ్రాహ్మణ హితార్థాయ లోకస్యాస్య సుఖాయ చ. గోబ్రాహ్మణులను సంరక్షించాలి, సమాజం అంతటినీ సంరక్షించాలి. వాళ్ళ ద్వారా సమాజమునకు అభ్యున్నతి కలగాలి.